జూన్ 13వ తారీఖు శనివారము త్రయోదశి కృత్తికా నక్షత్రము శని త్రయోదశి యొక్క కలయిక చాలా చాలా పవర్ఫుల్ డే అండి. గురువు యొక్క ట్రాన్సిట్ అయిన తర్వాత కూడా చాలా మంది గురుబలం లేక ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా శని యొక్క దోషాలతో బాధపడేటువంటి వాళ్ళు, మేషరాశి వాళ్ళు 12వ స్థానంలో శని ఉండడం వల్ల డబ్బు నిలబడట్లేదు, విపరీతమైనటువంటి కష్టాలు ఉన్నాయి, వర్క్ సాటిస్ఫాక్షన్ లేదని బాధపడేటువంటి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు కెరీర్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తున్నాం అనుకునేటువంటి వాళ్ళు, సింహరాశి వాళ్ళు 2025 ఏప్రిల్ దగ్గర నుంచి ఏదైనా వాహన ప్రమాదాలు కానీ, అప్పులు కానీ, కెరీర్లో చేంజెస్ అనేటువంటివి రావడం కానీ, సడన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీద పడడం కానీ, ధనస్సు రాశి వాళ్ళు అర్ధాష్టమ శని, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, హెల్త్ ఇష్యూస్ పెరగడం కానీ, పనుల్లో బ్లాకేజెస్ పెరగడం కానీ, మీలో బద్ధకము కానీ, నిర్లక్ష్యము కానీ, ఇలాంటివన్నీ పెరగడము కానీ, ఆర్ లేదా కుంభరాశి వాళ్ళు వీళ్ళకేంటి సెకండ్ హౌస్లో శని కాబట్టి కాళ్ళకి సంబంధించిన నొప్పులు కావచ్చు, ఎవరైనా మోసం చేయడం కావచ్చు, ఇబ్బంది పడడం కావచ్చు, ఆర్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మాట వల్ల గొడవలు విపరీతంగా పెరగడం కావచ్చు. మీన రాశి వాళ్ళకి జన్మ శని, టెన్షన్స్ అనేటువంటి విపరీతంగా పెరగడం, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయడం, డబ్బు నిలబడకపోవడం, ఆర్ లేదా జన్మస్య దేహ కష్టము, అనారోగ్య సమస్యలు, డైజెషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, కిడ్నీ సమస్యలు కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో శని అంతర్దశ మహాదశ నడుస్తూ ఉన్నా, శని అష్టమంలో ఉన్న, సిక్స్త్ హౌస్లో ఉన్న, న్యాయపరమైన చిక్కులు కానీ, కష్టములు కానీ అనుభవిస్తూ ఉన్నా, ఈ యొక్క పర్వదినం ఏదైతే ఉందో శనివారము త్రయోదశి కృత్తికా నక్షత్రం